అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే నేను చాలా సింపుల్గా అలాగే ఈజీగా ఈ స్నాక్ని అయితే తయారు చేశాను. మీరు ఒక్కరోజు చేసి పెట్టుకున్నారంటే వారం నుంచి 10 రోజుల వరకు మీ పిల్లలకైనా మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకైనా స్నాక్ టైంలో ఏమి ఇవ్వాలి అనే టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకొని వాళ్ళకి స్నాక్ టైంలో ఇలా చేసి పెట్టి ఇవ్వండి, చాలా సంతోషిస్తారు. వీడియోని అయితే స్కిప్ చేయకండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని నేనైతే దాంట్లో మైదా పిండిని వేస్తున్నాను. మీకు కావాలంటే పూరి పిండి కూడా తీసేసుకోవచ్చు. నేను 1.5 కప్పు వేస్తున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఇంకెక్కువైనా వేసుకోవచ్చు. దీంట్లో నేనైతే ఓమని ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ స్నాక్లో. సో ఇలా వేసేసుకొని చేసేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను. మీకు కావాలంటే స్పైసీగా కావాలంటే దీంట్లో కారం కూడా వేస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో నేనైతే కొంచెం ఆయిల్ని వేస్తున్నాను. ఇలా ఆయిల్ని అయితే వేసేసుకున్నాను. సో ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. సో చెప్పాను కదా, మీకు కావాలంటే కారమైనా వేసేసుకొని చేసేసుకోవచ్చు స్పైసీగా తినేవాళ్ళు. సో ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దలా అయితే కలుపుకోవాలి. మీకు స్వీట్ కావాలంటే ఓమని స్కిప్ చేసి దీంట్లో కొంచెం షుగర్ పౌడర్ని వేసి కూడా చేసేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. సో ఇలా కలుపుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇలా వేసేసుకొని పైనంగా ఇలా అప్లై చేసి పెట్టుకుంటే పిండి అనేది గడ్డి కట్టకుండా ఉంటుంది. సో పైనంగా ఇలా అట్టు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి దీన్ని అయితే సైడ్ పెడుతున్నాను ఒక 5 మినిట్స్, ఎక్కువ అవసరం లేదు. సో ఇలా 5 మినిట్స్ తర్వాత తీసేస్తున్నాను. తీసేసి ఇలా ఒకసారి మళ్ళీ అనుకోవాలి. ఇలా ముద్దలా పిసుక్కోవాలి. పిసుకొని ఒక పెద్ద సైజ్ చపాతీకి ఎంత అయితే పిండి సరిపోతుందో అంత పిండిని నేనైతే ఇలా తీసేసుకున్నాను. తీసేసుకొని ఇలా ముద్దలా చేసేసుకొని దీన్ని ఇప్పుడు నేను చపాతీ పీట మీద పెట్టి చపాతీలా తాల్చుకోవాలి. కొంచెం మందంగా తాల్చుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ కంటే కొంచెం మందం ఉంటే సరిపోతుంది. సో ఎక్కువ అవసరం లేదు. సో చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న దాన్ని ఈ సైడ్లు అనేవి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. మీకు కావాలంటే డిఫరెంట్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా కట్ చేసుకోండి. కట్ చేసుకోవడం మాత్రం. సో ప్రాసెస్ అయితే ఇదే, సింపుల్గా ఉంటుంది. అన్నిటినీ ఇంక ఇలాగే చేసేసుకోవాలి. ఇలాగే చేసేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చేసుకున్న ఈ ముక్కలను అన్నిటినీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇంతే, చాలా సింపుల్గా ఉంది కదా. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో మంచి టేస్టీ స్నాక్ అయితే మీకు రెడీ అయిపోతుంది ఇంట్లోనే, బయట కొనకుండా. సో ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే స్టవ్ పై నుంచి తీసేసుకోవాలి. మీరైతే ఎంత పిండిని తీసుకున్నారో అంత పిండిని సేమ్ ఇలాగే చేసేసుకోవాలి. చేసేసుకొని ఇలా తీసి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వీటిని అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. గాలి తగిలితే కొంచెం మెత్తగా అయిపోతాయి. సో అందుకే ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లోనే పెట్టేసుకోండి. మీకు కావాలంటే దీని మీద కొంచెం పెప్పర్ పొడి కూడా అలాగే చాట్ మసాలా కూడా చల్లుకొని తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ వేలో రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. అది కూడా నా వేలో ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తాను. So thanks for watching. Thank you. Please do subscribe my channel for more videos. Thank you.